బద్వేలు పట్టణంలోని నెల్లూరు హైవే రోడ్డులోని అంబేద్కర్ పాత విగ్రహం వద్ద నూతన విగ్రహ ఆవిష్కరణకు ఆర్టీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వాకమల్లు వెంకట నరసింహారెడ్డి, తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు, అర్బన్ సీఐ లింగప్ప, రూరల్ సీఐ కృష్ణయ్య, ఆర్టీసీ డీఎం నిరంజన్తో పాటు పలువురు అధికారుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులకు విగ్రహ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మునయ్య, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ కేవీ రమణ, మాజీ అధ్యక్షులు కేవీ సుబ్బారావు, మదన విజయ్ కుమార్, ముడియం చిన్ని నాగేంద్ర, ముండ్లపాటి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. దాతలు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకటి గౌరవ అధ్యక్షుని ఈ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు. కాబట్టి ప్రజలందరూ ఐకమత్యంతో మనలో విభేదాలు లేకుండా పాల్గొనాలని మా ఐరవయసులకు ఇతర దళితులందరూ ఐక్యతతో ఈ విగ్రహ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామనేది నమ్మకం మాకుంది. ఎవరిని విస్మరించడం మాకు ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా విస్మరించి పక్కకి వెళితే అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. ప్రతి మిత్రుడు, దళితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఓసీలు అందరికీ కావలసిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాదాపు 2003 సంవత్సరంలో ఇది స్థాపించడం జరిగింది. సో ఈ విగ్రహము అంటే మోడల్గా లేదు, విగ్రహాన్ని రీప్లేస్ చేయాలని మార్చి పెద్ద అంటే 13 అడుగుల విగ్రహాన్ని పెట్టాలనేది ఈ యొక్క ప్రజా సంఘాల్లో కొంతమంది కమిటీ ఏర్పడి ఈ యొక్క ప్రపోజల్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ ఉన్నటువంటి